ఉద్దేశంగా దాన్ని భావించడమే కాకుండా దాన్ని ఏ విధంగా అమలు చేయాలనే దాని మీద కూడా మీ ఐడియా కూడా చెప్పండి. ఈ యొక్క ఏదైతే వర్క్షాప్ ఏదైతే ఈవినింగ్ వరకు ఉంటుంది, మధ్య లంచ్ ఇక్కడ ఏర్పాటు చేస్తారు కాబట్టి ఇక్కడ లంచ్ తీసుకొని ఒక 10 నిమిషాలు ఇది ఒక పావు గంట సరే మళ్ళీ గ్యాప్ తీసుకొని మీకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్ నేర్చుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా అమలు చేయాలనే దాని కూడా మీ కోఆపరేషన్ మాకుండాలి, మేము మీకు కోఆపరేట్ చేస్తాం అనే విషయం గురించి చెప్తూ లాస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే ఆ వెక్టర్ బాండ్ దాంట్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఏదైతే పెండింగ్ ఏవైతే ఉన్నాయో మా సెక్రటరీస్ క్లోజ్ చేసినా కానీ మీరు క్లోజ్ చేయలేదు అంటున్నారు. కొంతమంది మిమ్మల్ని అడిగితేనేమో టెక్నికల్ ఇష్యూ ఉందండి, దాన్ని అది ఏమో క్లోజ్ కావట్లేదు అన్నారు. అలాంటిది ఏమి లేని కేసులైనా సరే మీరు క్లోజ్ చేసేసి ఈ పలానా ఐడితో ఉన్నటువంటిది ఈ టెక్నికల్ ఇష్యూ వల్ల మేము చేయలేకపోతామని చెప్పి మా భాస్కర్ గారికి కానీ సురేష్ గారికి కానీ తెలియజేసినట్టయితే కనుక రేపు ఎందుకంటే అది వారం కోసం 10 రోజుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా ఇన్ని పెండింగ్ 25% పెండింగ్ ఉంది మన దగ్గర. ఆ 25% ఎందుకు ఉందో ఒకసారి చూసుకొని ఎవరైతే సెక్రటరీస్ హాజరైనారో వాళ్ళు దయచేసి దాన్ని జీరో చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్కి మీరు ఇచ్చేసి శ్రద్ధగా పెట్టడమే కాకుండా దాన్ని నీట్గా అమలు చేస్తూ మన రామచంద్రాపురం ఏదైతే పట్టణం ఏదైతే ఉందో స్వచ్ఛ సర్వేక్షణలో మంచి ర్యాంక్ సాధించడానికి చేయాలంటే మీరు కూడా అందరి పబ్లిక్ కూడా మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇందాక మీరు చెప్పినట్టు హోమ్ కంపోస్టింగ్ మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఇంకోటి ఏంటంటే ఎవ్రీ మంత్ ఒక లాటరీ తీసి ఆ లాటరీలో వచ్చిన వాళ్ళకి అంటే ఎవ్రీ మంత్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ వచ్చిన పర్లేదు 5,000 రూపాయలు, 3,000 రూపాయలు, 1,000 రూపాయలు ఈ విధంగా 3 బహుమతులు కూడా అనౌన్స్ చేశాను. కానీ ఒక 50 మంది 100 మంది అయిన తర్వాతనే ఏదో లాటరీ తెద్దాం అనుకున్నాను కాబట్టి మేము ఆగడం జరిగింది. ఆ పేర్లన్నీ తీసుకుంటే ఒకసారి వెరిఫై చేసుకొని లాటరీ అనేది ఒక 20 రోజుల లోపల తీయడం జరుగుతుంది. కాబట్టి మీరు నమోదు చేసుకున్నా కానీ వచ్చే బ్యాచ్లో సరే యాడ్ చేస్తాను. కాబట్టి మీరు దీంట్లో ఇంట్రెస్ట్గా పాల్గొనవలసిందిగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు.